అక్కినేని నాగచైతన్య సమంత 2021లో డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. విడిపోయిన తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే హీరోయిన్ సమంత మాత్రం తన కెరియర్పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి టైంలో తాజాగా సూరత్కు చెందిన నగల డిజైనర్ డువెడ్డు మెరూలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది. అందులో ఆయన సమంత ఎంగేజ్మెంట్ రింగ్ను అందమైన లాకెట్గా మార్చుకుందని పేర్కొన్నారు. అయితే ఆ వార్త నిజమేనని సమాచారం. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన ప్రిన్సెస్ కట్ డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ను లాకెట్గా మార్చుకుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు చేశారని సదులు నగర వ్యాపారి వీడియో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆమె ఏ ఏ సందర్భాల్లో ఆ లాకెట్ ధరించిందో కూడా వెల్లడించారు. విడాకుల తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ను తిరిగి ఏదో ఒక రకంగా ఉపయోగించడం అన్నది ఇప్పుడు ట్రెండ్గా మారింది. సమంతతో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా ఇలాగే చేశారని చెప్పుకొచ్చారు. 2024 అవార్డు వేడుకల్లో సమంత తన వెడ్డింగ్ గౌన్ను రీడిజైనింగ్ చేయించారు. ధరించిన సమంత డిజైనర్ క్రేస్రా బజాజ్ సమంత వెడ్డింగ్ గౌన్ను రీడిజైన్ చేశారు. అప్పట్లో సమంత నాగచైతన్యపై పగ తీర్చుకోవడానికి ఇలా చేసిందని కామెంట్లు వినిపించాయి. కానీ సమంత మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికే ఈ గౌన్ను రీడిజైనింగ్ చేసినట్టు వెల్లడించారు.